ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అన్న రాజ్ కుమార్ అన్న మరి ఒక 5-6 సంవత్సరాలు నుండి నాకు పరిచయస్తులు. సజ్జాపురం సభల్లో ప్రతి సంవత్సరం కలుసుకునేటువంటి వారం. అన్న చాలా ఆత్మీయుడు, దీనుడు, సౌమ్యుడు, ఎంతగానో ప్రేమిస్తాడు. మరి గత 2 సంవత్సరాలు కూడా మీ మధ్యకి నన్ను పిలిచారు. ఒక 2 సార్లు దైవవాక్యాన్ని మీ మధ్య పంచుకున్నాను. తిరిగి ఈ రాత్రి మీ మధ్య ఉండటానికి, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞుడై ఉన్నాను. నా అన్నకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి తోటి సేవకులు నాగేశ్వరరావు గారు, చేరువచ్చిన సంఘస్థులేమి అందరికీ కూడా ప్రభునామములో వందనాలు. మనం చదువుకున్న వాక్య భాగంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో బేతనియా అనే గ్రామంలో ఆయన సీమోని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంస అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోసింది. అక్కడ ఉన్నవారు ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఇది 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని ఆమెను గూర్చి కోపపడి సనుక్కున్నారు. అప్పుడు ప్రభు ఈమెను మీరెందుకు తొందర పెడుచున్నారు? ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. బేదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసింది. నా శరీరమును భూస్థాపన నిమిత్తము ముందుగా ఈమె అభిషేకము చేసింది. కాబట్టి సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును అని చెప్పారు. అది మనం చదువుకున్న వాక్య భాగములో మనం చూస్తున్న విషయం. ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో బేతనియలో జరిగిన కార్యం అది. ప్రియులరా, గమనించినట్లయితే ఆ స్త్రీ ఒక మంచి కార్యం చేసింది. తన శక్తి కొలది చేసింది. ఆమె ప్రభువుని మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుతో అభిషేకించింది. అక్కడ ఉన్నవారు ఇది నష్టమేలా అంటున్నారు. ఎందుకు ఇలా వృధాగా నేలపాలు చేసేసారు? ఇది నష్టపరచనేలా 300 దేనారముల విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి పగలగొట్టి నేలపాలు చేసింది అని ఆమె మీద కోపడ్డారు. ఆమెను గుర్చి సనుక్కున్నారు. ప్రియులరా, గమనించాలి, ఈ మాట అన్నది ఎవరంటే ఆయన్ని ఎరగని వారు కాదు, ఆయనకి దూరస్తులు కాదు, ఆయనంటే ఏమిటో తెలియని వారు కాదు. యేసుక్రీస్తు అంటే తెలియని వారు, ఆయన ప్రేమేంటో, ఆయన త్యాగమేమిటో, ఆయన ఎంత ఔన్నత్యము కలిగిన వాడో, ఆయన ఎంత బల ప్రభావముల శక్తి కలిగిన వాడో, ఆయన ఔన్నత్యాన్ని తెలియని వారికి ఆయన కొరకు ఏం చేసినా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన విలువ తెలియదు కాబట్టి
అది వారు నష్టమే అనుకుంటారు. క్రీస్తు కొరకు చేసే పరిచర్య ఏదైనా, ప్రభు నిమిత్తం చేసేటువంటి పరిచర్య ఏదైనా, లోకస్తులు, ఆయన ఎరగని వారు ఆయనకు చేసే ప్రతిది కూడా అది నష్టమే అనుకుంటారు. కానీ ఇక్కడ నష్టము అనుకుంటుంది ఎవరంటే ఆయనకు దగ్గరగా ఉన్నవారే, ఆయనతో ఉన్నవారే అనుకుంటున్నారు. ఏమని? ఎత్తరు ఇలాగూ నష్టపరచనేలా. నష్టము అంటుంది ఎవరంటే ఆయనతో ఉన్నవారే. ఈ రాత్రికాల సమయమున క్రీస్తును నమ్మి రక్షించబడి క్రీస్తులో జీవిస్తూ ఆయనకు సన్నిహితంగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ఆయన కొరకు చేసే ఏ పరిచర్య కూడా నష్టము అనే తలంపు ఎప్పుడైనా వచ్చిందా? ఆలోచన నీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? ఆయన కొరకు చేసేది ఇది నష్టము కదా అనే తలంపు, కనీసం ఆ తలంపు కూడా మన జీవితంలోనికి రాకూడదు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆయన కొరకు ఎంత చేసినా ఏమి చేసినా అది నష్టమైపోయేది కాదు. ఆయనకు దగ్గరగా ఉన్నవారే ఈ మాట అంటున్నారు. వాస్తవంగా చూసినట్లయితే ఏదైనా ఒక విషయము సనగాలి అంటే, అభ్యంతరపరచాలి అంటే, ఆటంకపరచాలంటే మొదట ఎవరో మొదలు పెడతారు. మొదలు పెట్టేది ఒక్కళ్ళే, ముందు వాళ్ళే మొదలు పెడతారు. దానికి తోడు అందరూ మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా ఇక్కడ ఒక వ్యక్తే మొదలు పెట్టాడు. ఆ వ్యక్తిని గురించి మనం యోహాను సువార్త 12:4 చదువుతాం. 12:4 చూడండి. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయన్ను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. చూసారా ఇక్కడ ఎవరు మొదలు పెట్టారు? సంఘములో తిరుగుబాటు, విశ్వాసుల మధ్య సనుగుడు ఒక్కరితోనే మొదలైద్ది. ఒక వ్యక్తే మొదలు పెట్టాడు. ఎవరితను? ఇస్కరియోతు యోధా. అతను మొదలు పెట్టాడు కాబట్టి అతనితో పాటు అందరూ వంతు కలిపారు. వంతు కలిపి అందరూ అంటున్నారు ఇది నష్టమేలా. చూసారా? కానీ వాస్తవ విషయం ఏంటంటే యేసు క్రీస్తు కొరకు చేసేది నష్టము అని మొదలుపెట్టిన వ్యక్తి నశించిపోయాడు. మిగిలిన వారు కొంచెం తేరుకున్నారు. అందుకే సంఘంలో ఇప్పుడు కూడా ప్రభు కొరకు చేసే ఏ పరిచర్యను కూడా అభ్యంతరపరచకూడదు. ఒకరితోనే మొదలవుతుంది. ఆ ముందు అభ్యంతరపరిచే వ్యక్తివి నీవు కాకుండా చూసుకోవాలి. అతడు మొదలు పెట్టాడు, మిగిలిన వారందరూ కూడా వంతు పలికారు. కానీ చివరికి అతడు నశించిపోయాడు. కానీ మిగిలిన వారందరూ కొంచెం జాగ్రత్త పడ్డారు, తేరుకున్నారు. ప్రియులారా, గమనించినట్లయితే ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా అని వారు అన్నారు. ఇంతకీ నష్టము అంటే ఏమిటి? నష్టము అని మనము దేన్ని అంటాము? నష్టము అని మనం దేన్ని అంటామంటే, ఉదాహరణకి ఈ సెల్ విలువ ఒక 20,000 అయితే దానికి నేను 30,000 పెట్టి కొన్నాను అనుకోండి, అప్పుడు ఎంత నష్టమైంది? 10,000 నష్టమైంది. ఒక శారీ విలువ 1,000 రూపాయలు అయితే దానికి నీవు 2,000 రూపాయలు పెట్టి కొన్నావు, ఎంత నష్టమైంది? 1,000 రూపాయలు నష్టమైంది. 2 రోజులు చేస్తే అయిపోయే పని 5 రోజులు చేసావు. ఎన్ని రోజులు సమయం నష్టం? 3 రోజుల సమయం నష్టం. అంటే నష్టం అంటే ఏంటి? తక్కువ దానికి ఎక్కువ వెల చెల్లించటమే నష్టం కదా. మరి అలాంటప్పుడు ఈ 300 దేనారములు యేసుక్రీస్తు నిమిత్తము ఆయన అభిషేకించడం కోసం ఇంత వేయపరచడం అనేది నష్టమా
యేసుక్రీస్తుని గూర్చి ఏమని వీరు ఆలోచిస్తున్నారు? ఆయన గూర్చి వీరు ఏం తెలుసుకున్నారు? ఆయన విలువేమిటి, ఆయన ఔన్నత్యం ఏమిటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన త్యాగం ఏమిటో, ఆయన బల ప్రభావముల శక్తి ఏమిటో వీళ్ళు ఎరిగి ఉంటే అది నష్టము అనేవారు కాదు. ఈ రోజుల్లో నీవు గ్రహించాలి, నీవు తెలుసుకోవాలి, ఆయన ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించాలి. నీవు ఆయన నమ్మావు, మంచిదే, కానీ ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఆయన ఇచ్చిన రక్షణ విలువేమిటో, ఆ రక్షణ ఊరికనే వచ్చింది కాదు. ఆయన ఎంతగా ఆ మహిమను విడిచి ఆయన రిక్తునిగా వచ్చి, ఆయన పశువుల తొట్టి వరకు దిగివచ్చి, తలవాల్సిన స్థలము లేక నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, మనుషు కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదని చెప్పి కల్వరి శిలువలో నీ నా పాప భారమును భరించి 3 మేకులపై వేలాడి ప్రాణాన్ని అర్పించి మరణమును సహా జయించి తిరిగి లేచిన సజీవుడు ఆయన. ఆయన కొరకు ఎంత చేసినా అది నష్టము కాదు. అవునా? అవునా? అవునన్న వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఎంత చేసినా అది నష్టం కాదు. ఎంత ఆయన కొరకు చేసినా, ఆయన చేసిన దాన్ని పోల్చుకుంటే మనం చేసేది అసలు ఎందుకు సరిపోనిదండి. అర్థమైందా? మనము ఆయనకు రుణపడి ఉన్నామా, ఆయన మనకు రుణపడి ఉన్నాడా? ఒక హెడ్ మాస్టర్ గారు అన్నాడు, ఆయనే మనకు రుణపడి ఉన్నాడా అన్నాడు. నేను అడిగాను, హెడ్ మాస్టర్ గారు మీరు ఏం చేశారు ప్రభు కొరకు? ముందు అసలు ఆయన ఏం చేశాడో నీకు అర్థమైందా అని అడిగాను. ఎవరు ఇలా మాట్లాడగలరంటే ఆయన ఏం చేశాడో, ఆ రక్షణ ఏంటో, ఆ రక్షణ విలువేంటో తెలియని వారికే కొంచెం చేసినా వారు ఎంతో భారం భరించినట్లు అనిపిస్తుంది. కానీ అది తెలిసిన వారికి అది నష్టం అనిపించదు, అది అన్నడూ నష్టం అనిపించదు. చూసారా, 300 దేనారముల విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యములో ఆయన ఏమంటాడంటే, చూడండి ఒకసారి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఎవరి కోసం అంట? ఏమేమిటి? ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో. అతడు బెన్యామీను గోత్రములు పుట్టిన పరిసయ్య తెక్క చెందినవాడు, యోధా మతాసక్తి కలిగిన వాడు, యోధా మతములో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, గమనీయులు పాదముల క్రింద విద్యాభ్యాసం చేసినవాడు, సున్నతి కలిగిన వాడు. అతడు అపోస్తలుడైన పౌలు ఆ రోజుల్లోనే ధనికుడు. అలాంటి అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటున్నాడంటే, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. తన ఆస్తిని నష్టపరుచుకున్నాడు, తన ఆరోగ్యాన్ని నష్టపరుచుకున్నాడు, తన సమయాన్ని నష్టపరుచుకున్నాడు, తన జ్ఞానాన్ని నష్టపరుచుకున్నాడు. క్రీస్తు నిమిత్తము నీవేమి నష్టపరుచుకుంటున్నావు? క్రీస్తు నిమిత్తము నీవేమి నష్టపరుచుకుంటున్నావో ఈ రాత్రికాల సమయంలో? ఈరోజు కనీసము ఆయనకు సమయం ఇచ్చేవారు కూడా తక్కువైపోయారు. ఆయన సన్నిధిలో గడపడానికి సమయాన్ని హెచ్చించి ప్రార్థించేవారు కూడా అరుదైపోయారు. సమయం ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఆ ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, అన్నీ నష్టపరుచుకున్నాడు. కానీ అది అతనికి నష్టంగా లేదు. ఈ స్త్రీ కూడా ఆమె చేసిన కార్యము అది ఆమెకి నష్టంగా లేదు. ప్రియులరా, చూసారా, ఆమె తన శక్తి కొలది చేసిందని ప్రభు ఆమెను గూర్చి మాట్లాడటం జరిగింది. చూసారా, ఆ అత్తరు బుడ్డి విలువ ఎంత అని మనం చూసాము. అక్కడ 300 దేనారముల కంటే ఎక్కువ వెల. చూసారా, అంటే 300 దేనారముల కంటే ఎక్కువ వెల ఉంటుంది. అంత విలువైన అత్తరు బుడ్డి.
ఆ రోజుల్లో ఉదయం 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తే ఇచ్చే కూలి ఒక్క దేనారం ఇస్తారు. అంటే 300 దేనారములు హెచ్చించిందంటే ఈమె ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 65 రోజులు సెలవులు పండుగలు తీసేస్తే 300 రోజులు పనిచేస్తే వచ్చేటువంటి మూల్యాన్ని తీసుకొచ్చి ఆయన కొరకు హెచ్చించింది, ఆయన్ను అభిషేకించడానికి అర్పించింది. అంటే ఒక సంవత్సరం అంత కష్టపడితే ఎంత సంపాదించగలదో అంత ఆయన కొరకు హెచ్చించిందంట. ఇది ఈ రోజుల్లో చేయగలిగిన వారు ఉంటారంటే చాలా కష్టమే. ఒక జాబర్కి ఒక 50,000 రూపాయల జీతం అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 50,000 అయితే సంవత్సరానికి 6 లక్షలు. ఇదిగో సభల కొరకు నేను ఇస్తున్నానని చెప్పగలడా ఏ జాబరైనా, ఏ ఉద్యోగస్తుడైనా? ఒక సగటు కూలి సంవత్సరానికి 2 లక్షలు సంపాదిస్తే ఇదిగో నా సంవత్సరం హెచ్చించి నేను సంపాదించినంతా ఇదిగో ప్రభు పరిచర్య కొరకు, మందిర పరిచర్య కొరకు, సేవా పరిచర్య కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను ఇస్తున్నాను, అర్పిస్తున్నానని చెప్పగలరంటే అలాంటి వారు ఈరోజు మనం కొంచెం ఆలోచించాలి. అలాంటి వారిని భూతార్థం వేసుకొని ఎతకాల్సి వస్తుంది. చూసారా, ఈ స్త్రీ 300 దేనారముల హెచ్చించి ఆమె అభిషేకించింది. అందుకే ఆమె ఏమన్నాడంటే ప్రభువారు ఆమె తన శక్తి కొలది చేసింది. ఎలా చేసిందంట? శక్తి కొలది చేసిందండి. దేవుని కొరకు ఏమి చేసినా, నువ్వు పాడినా, నువ్వు స్తుతించినా, నువ్వు గణపరిచినా, నువ్వు పరిచర్య చేసినా, ఆయన కొరకు నువ్వు ఏమి అర్పించినా నీ శక్తి కొలది నువ్వు చెయ్యాలి. ఆయన మెచ్చుకున్నాడు ఆమెనే, ప్రభు మెచ్చుకున్నాడు. చూసారా, ఈమె శక్తి కొలది చేసిందని చెప్పి ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. మంచి కార్యము. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. చూసారా, బేదలకు చేసేది వేరు, బేదలకు చెయ్యాలి తప్పనిసరిగా. కానీ బేదలకు చేసే దానికంటే ప్రభు కొరకు చేసేదే ఉన్నతమైన కార్యం. ఆయన కొరకు చేసేదే ఉన్నతమైన కార్యం. కాబట్టి ఈమె తన శక్తి కొలది చేసినట్లుగా ప్రభువారు ఆమెను మెచ్చుకున్నారండి. ప్రభు వలన మనము ఘనత పొందేవారంగా ఉండాలి. ప్రభు దృష్టిలో మనము యోగ్యులముగా ఉండాలి. చాలామంది మనుషుల దృష్టిలో మెప్పు పొందటానికి ఏవేవో చేస్తూ ఉంటారు. ఓ చిన్న కార్యం చేస్తే దేవుని కొరకు అది ఊరు మొత్తం చాటింపు చేస్తారు, మనుషుల పేరు కొరకు చేస్తూ ఉంటారు. కానీ ఈమెను మెచ్చుకుంటుంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈమెను తొందర పెట్టద్దు, ఈమె విషయమై మీరు సనుక్కొనకూడదు, ఈమె మీద ఎందుకు కోపడుతున్నారు, ఈమె మంచి కార్యము చేసింది అని చెప్పు, శక్తి కొలది చేసింది అని చెప్తూ ఈమె నా శరీరమును భూస్థాపన నిమిత్తము ముందుగా అభిషేకించి. చూసారా, నా శరీరమును భూస్థాపన నిమిత్తం. ఆయన ఈ లోకానికి వచ్చింది మానవ జాతి అందరి కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. మనుషుల పాపమును పరిహరించడానికి ఆయన వచ్చాడు. శిలువ యాగం చేయడానికి ఆయన వచ్చాడు. మానవులందరికీ ఉన్న సమస్య పాపం, రెండవది మరణం. ఆ పాపాన్ని పరిహరించి మరణ భీతి నుంచి విడిపించడానికి, మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడై లేచి మనుషులకు నిరీక్షణ కలుగు చేయటానికి ఆయన వచ్చాడు. ప్రాణం పెట్టడానికే వచ్చాడు. కానీ ఆ స్త్రీ ఆ విషయాన్ని గుర్తించింది. అందుకే చెప్పగలిగాడు, ఈమె నా శరీరమును భూస్థాపన నిమిత్తము ముందుగా అభిషేకించింది. భూస్థాపన నిమిత్తము అంటే నేను చనిపోతానని ఆమెకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువారు ఎన్నోసార్లు చెప్పాడు, శిష్యులతో చెప్పాడు, ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పాడు, ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాం, అక్కడ మనుష్య కుమారుడు శాస్త్రుల చేత, పెద్దల చేత, యూద మత ప్రవిష్టుల చేత చనిపోతాడు, చనిపోయిన 3వ దినాన్ని తిరిగి లేస్తాడని ఎన్నోసార్లు చెప్పాడు. అలా 4 సువార్తికులు
ఆయన చెప్పిన మాటలు గ్రంథస్థం చేశారు. చూడండి, మార్కు సువార్త 9:31 వాక్యాన్ని మనం చూసినప్పుడు, మార్కు సువార్త 9:31, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయన్ను చంపెదరు, చంపబడిన 3వ దినములకు ఆయన లేచునని వారితో చెప్పగా వారు ఆ మాటను గ్రహింపలేదు. ఎవరు గ్రహించలేదు? శిష్యులకు అర్థం కాల. ఆయన ఎందుకు మరణిస్తాడో, ఆయన తిరిగి పునరుద్ధానుడై లేస్తానని చెప్పిన విషయాలు, ఆయన మరణ పునరుద్ధానములకు గూర్చిన విషయాలు ఆయన ముందుగానే చెప్పాడు. ముందుగా చెబితే శిష్యులంట ఆ మాటలు గ్రహించలేకపోయారంట. మరి శిష్యులకు అర్థం కాని విషయము ఈమెకి ఎలా అర్థమైంది? ఈమె ఎలా గ్రహించుకోగలిగిందంటే, ఈమె ఎవరు అంటే బేతనియలో లాజరు, మార్తా, మరియా. ఆ మరియా, మార్తా లాజరు యొక్క సహోదరి అయిన మరియా ఈమె. ఈ మరియా యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు ఆలకించేటువంటిది, ఆయన పాదముల దగ్గర గడిపేటువంటిది. కాబట్టి ఆమె ఈ సత్యాన్ని గ్రహించగలిగింది. ఆయన మరణం ఏమిటో, ఆయన పునరుద్ధానం ఏమిటో, ఆయన ఎందుకు చనిపోతున్నాడో ఆ విషయాలు గ్రహించగలిగింది. నా కొరకు ప్రాణం ఇచ్చేటువంటి నా ప్రభు, నా కొరకు సిలువ యాగం చేసేటువంటి నా ప్రభు, సిలువలో నా కొరకు మరణించబోతున్న నా ప్రభుని నేను ముందుగానే, ఈ దేహాన్ని ముందుగానే అభిషేకం చేయాలని ఆమె విశ్వసించింది. ఆమె ఆ సత్యాన్ని గ్రహించింది. ఆమె అభిషేకం చేసింది. యూదులు చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని సుగంధ ద్రవ్యములతో, బోళముతో, అత్తరుతో అభిషేకం చేస్తారు. ఈమె ఆయన చనిపోక ముందే విశ్వసించింది కాబట్టి ఆయన శరీరమును భూస్థాపన నిమిత్తము ముందుగా అభిషేకము చేసింది. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన పాదముల దగ్గర గడపటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన మాటలు వినాలి, వాక్యాన్ని వినాలి. ఆయన చిత్తము ఆయన వాక్యంలోనే మనకు కనిపిస్తుంది. ఆయన మాట వినాలి. కనుక ఈ స్త్రీ ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన పాదముల దగ్గర గడుపుతుంది. మార్తంట విస్తారమైన పని పెట్టుకొని అక్కడ చికాకుపడి, విచారపడి, కోపపడి, ఏమంది? నీకు చింత లేదా? నేను ఒక్కతోనే కష్టపడి పనిచేస్తుంటే నా సహోదరుని నీ పాదాల దగ్గర కూర్చుని పెట్టుకున్నావు, ఆమెను లేపి నాకు సహాయం చేయమని నువ్వు పంపవా ప్రభువా అని ఎవరికి బోధించింది? కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారికి కూడా బోధిస్తూ ఉంటారు, అలా కాదండి ఇలా అండి అని. నాకు ఈ మార్తమును చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఈ మార్త బోధకులకు బోధకుడు అయినా ఆయనకు బోధిస్తుంది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల విషయమై విచారము కలిగి ఉన్నావు, అవసరమైనది ఒక్కటే. చెప్పండి, ఎన్నున్నాయి? అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలండి. చిన్నపిల్లలకి ఏది శ్రేష్టమైందో తెలియదు. చిన్నపిల్లలకి 1,00,000 రూపాయలు చెక్ ఇస్తే దాని విలువ తెలియదు. వాళ్ళకేంటంటే ఏదన్నా ఆట వస్తువు ఇస్తే, ఈ చాక్లెట్లు, ఐస్ క్రీములు లాంటివి అయితే అవి ఇష్టపడతారు. అంటే వాళ్ళ దృష్టిలో అయ్యే విలువైంది. ఒక గుడ్డివానికి ఒక విలువైనటువంటి డైమండ్ ఇస్తే దాని విలువ ఏంటో అతనికి అర్థం కాదు. అతనికి ఏదో చిల్లర డబ్బులు వేస్తే అదే అతనికి విలువైంది. క్రైస్తవ జీవితంలో విలువైన దాన్ని గుర్తించాలి.
ఏమిటి విలువైనది, ఏమిటి ఉత్తమమైంది, ఏమిటి శ్రేష్టమైంది, ఏమిటి అవసరమైందంటే ఆయన పాదముల దగ్గర ఆయన మాటలు వినడం, ఆయన వాక్యాన్ని విని లోబట్టం. అంతకు మించిన ఉత్తమమైంది ఏది లేదండి. ఆయన వాక్యమే సెలవిస్తుంది మనం ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా ఆరాధించాలో, ఎలా ప్రవర్తించాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో. ఆయన వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ స్త్రీ ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు ఆలకించే స్త్రీ కాబట్టి శిష్యులు గ్రహించలేని సంగతి ఈమె గ్రహించి నమ్మింది, విశ్వసించింది. ఆ శరీరాన్ని ముందుగానే అభిషేకం చేసింది. అది యేసు ప్రభు వారు చెప్పాడు, ఈమె శక్తి కొలది చేసింది, నా ఎడల మంచి కార్యము చేసింది, నా శరీరమును భూస్థాపన నిమిత్తము ముందుగా అభిషేకం. చూసారా, ముందుగా అభిషేకం చేసిందంట. అంటే ఆయన ఇంకా మరణించక ముందే అభిషేకం చేసింది. ముందుగా చేయబడిన కార్యాన్ని ప్రభు మెచ్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఆదివారమున పెందలకడలేసి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు కొందరు స్త్రీలు. ఆయనకు పుయ్యాలని, ఆయనకు రాయాలని, అభిషేకం చేయాలని. వాళ్ళకి ఆ ధన్యత దొరికిందా? అప్పటికి ఆయన లేచి ఉన్నాడు. మరి ఆయన భౌతిక దేహమును ముందుగా అభిషేకించే భాగ్యం ఎవరికి దొరికింది? ఈ స్త్రీకే దొరికింది. అంటే ఈ స్త్రీ ముందుగా చేసింది. ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే మొదటి వ్యక్తిగా ఉండాలి అనుకునేటువంటి స్త్రీ. ప్రభు కొరకు ఏం చేసినా ముందుగా చెయ్యాలి అనుకునే స్త్రీ. సంఘంలో సేవకులు ఏదైనా ఒక విషయమై ప్రార్థించమని చెబితే ముందు ఎవరన్నా ప్రార్థన చేస్తే తర్వాత ప్రార్థన చేద్దామని అనుకుంటారు ఎక్కువ మంది. ముందు ఎవరైనా పరిచర్య చేస్తే వాళ్ళని చూసి చేద్దామని అనుకుంటారు మరొకళ్ళు. ముందొకరు సభలకి కానుక సమర్పిస్తే వాళ్ళని చూసి తర్వాత మనం సమర్పిద్దామని అనుకుంటారు మరికొందరు. కానీ ఈ స్త్రీ ఎలాంటి వ్యక్తి అంటే మొదటి వ్యక్తి ఎవరినో చూసి నేను చెయ్యాలి అనుకునే తత్వం కాదు, ఒకరిని చూసి నేను నేర్చుకోవాలి అనుకునే తత్వం కాదు, నన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి అనేటువంటి తత్వం కలిగిన స్త్రీ. ఇలాంటి స్త్రీలు కావాలి. ఇలాంటి వారు ముందుగానే ప్రభు కొరకు ఆయన శరీరమును భూస్థాపన నిమిత్తము ఆమె ముందుగానే అభిషేకము చేసింది. అప్పుడు వారి ముందు ఉన్న ఒక కార్యం ఏంటంటే అది సిలువ కార్యం. ఆ సిలువ కార్యము జరగకముందే ఈమె అభిషేకము చేసింది. ఇప్పుడు మన ముందున్న కార్యం ఏంటి చెప్పండి? క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ముందు ఒక కార్యం ఉంది. ఏంటది? ప్రభు చేయబోతున్న కార్యం ఒకటి ఉంది. ఏంటది? మనం దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం? ఆయన రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు క్రైస్తవ సమాజం నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది. మన ముందు ఉన్న కార్యము ఆయన ఆగమనము, సంఘము ఎత్తబట్టం. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన కొరకు చేయటానికి అవకాశం ఉందా? మనకి ఉంటుందా చెప్పండి? ఆయన వచ్చిన తర్వాత నేను నమ్ముతాను ప్రభువా, ఇప్పుడు చూశాను, ఇప్పుడు బాప్తిసం తీసుకుంటాను, ఇప్పుడు నమ్ముతాను అంటే అవకాశం ఉందా? లేదు. మరి ఎప్పుడు ఉంది అవకాశం? ఈ రాత్రి ఉంది. ఆయన రాకముందు, నువ్వు పోకముందు ప్రభు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు గుర్తించి సువార్త విని ఈరోజు నువ్వు బాప్తిసం పొందితే, ఈరోజు నువ్వు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఇప్పుడు అవకాశం ఉంది. వచ్చిన తర్వాత అవకాశం లేదు. ఆయన చూసిన తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదురు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకో తెలుసా? అయ్యో
యేసుక్రీస్తుని ప్రకటిస్తుంటే మేము వినలేదు, మేము నమ్మలేదు, హేళన చేసాం, అవమానపరిచాం, ఆటంకపరిచాం, అభ్యంతరపరిచాం. ఇదిగో నిజముగా ఈయనే రక్షకుడు, ఈయనే దేవుడు అని ఆ రోజంట ఎందుకు నమ్మలేకపోయామా? చెప్తున్న మాటలు ఎందుకు పెడచోని పెట్టామా? సమయం ఉండగా ఎందుకు పోగొట్టుకున్నామా అని ఆ రోజంట భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారంట. ఆ దినము ఆయన కొరకు చేయటానికి ఏదైనా అవకాశం ఉంటుందా చెప్పండి? మరి ఎప్పుడుంది అవకాశం? ఆయన రాకముందే. ఎప్పుడుంది చెప్పండి? ఆయన రాకముందే. ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది. ప్రభు నిమిత్తము, ఆయన రాజ్య సువార్త నిమిత్తము, ఆయన పరిచర్య నిమిత్తము నీవు ఎంత చెయ్యాలనుకున్నా ఇప్పుడు అవకాశం ఉంది. రేపు ఆయన వచ్చిన తర్వాత అవకాశం లేదు. ఆ స్త్రీ ముందుగా చేసింది కాబట్టి ఆమెకు ఆ భాగ్యం దొరికింది. ప్రభు ఆ స్త్రీని కొనియాడాడు. కాబట్టి ముందుగానే మనం ప్రభు కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఈ సువార్త వ్యాపకం కొరకు, ఈ సువార్త ఈ ప్రాంతంలో ఇంకా విస్తరించబడాలి, అందుకొరకు నీవు నడుము కట్టుకోవాలి. నువ్వు భుజం వడ్డి నువ్వు సిద్ధపరచుకొని తీర్మానం చేసుకొని ఎంతవరకు ఆయన కొరకు చేయగలవో అంతవరకు నువ్వు నిలువబట్టడానికి చేయటానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఆది సంఘములో మనం చూస్తే ఆ యేసుక్రీస్తు త్యాగాన్ని వారు గుర్తించారు కాబట్టి, ఆ శిలువ ప్రేమను వారు ఎరిగారు కాబట్టి, ఆ యొక్క ప్రేమ స్వరూపి అయిన క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను గూర్చిన ఆ సువార్త విన్నారు, చూశారు, రక్షించబడ్డారు. ఆ త్యాగాన్ని ఎరిగారు కాబట్టి వారు సమస్తాన్ని కోల్పోయారు. వాళ్ళు చివరికి శ్రమలు అనుభవించారు, వారు ఎన్నో హింసలు భరించారు, వారు ఆస్తులు కోల్పోయారు, ఆరోగ్యాలు కోల్పోయారు, చివరికి ప్రాణాలు కూడా అర్పించడానికి వెనకాడలేదు. అంతగా నిలిచారు కాబట్టి ఈరోజు ఈ సువార్త మన దగ్గరకు వచ్చేసింది. ఈరోజు మనం ఈ రక్షణ పొందుతామంటే మనకు ముందు ఎంతోమంది చేసిన వారు ఉన్నారు. ఎవరు కష్టపడకుండా, ఎవరు శ్రమ పడకుండా మనకి సువార్త రాలేదండి. కనుక దైవ సేవకులు ఎంతగా ప్రయాసపడుతున్నారు, ఎంతగా ప్రార్థిస్తున్నారు. ఒక్క ఆత్మైనా రక్షించబడితే ఒక్క ఆత్మనైనా అగ్గిలోండి లాగినట్లు లాగాలి అని ఎందరూ సేవకులు కన్నీటి ప్రార్థన, ఎందరూ సేవకులు అహర్నిశలు మరి ప్రార్థిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కనుక ప్రభు నిమిత్తము ఈరోజు అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత చేద్దామంటే ఇకప్పుడు అవకాశమో లేదు, ఇప్పుడు ఉంది. కాబట్టి ఆ స్త్రీ ఏ రీతిగా ముందుగా అభిషేకించిందో, వాస్తవంగా ప్రభు మనల్ని మొదటివారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం. ఆయన సృష్టించిన ఈ సృష్టించిన వాటిలో మనం ఎలా ఉండాలంట? మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం వలన కనెను. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? ప్రథమ ఫలము, మొదటి వారంగా ఉండాలి. అందుకొరకంట తన సత్యవాక్యము వలన, ఆయన సువార్త వలన మనల్ని కన్నాడు. ఈ సృష్టిలో ఆయన కలుగు చేసిన వాటిలో మొదటి ఫలం ప్రథమ ఫలం. నిజంగా ప్రథమ ఫలం అంటే తెలుసా? కొన్ని కొండ ప్రాంతాల్లో బత్తాయి తోటలు, మామిడి తోటలు వేస్తారు. ఈ బత్తాయి తోటలు, మామిడి తోటలు పండించినప్పుడు ఆ మొదటి ఫలం ప్రథమ ఫలం అంటారు. అవి చూస్తుంటే ఎలా ఉంటాయంటే బంగారు ఛాయ రూపంలో ఉంటాయి. అవి ప్రథమ ఫలం కనుక వ్యాపారస్తులు వాటిని ఎక్కువ వెలబెట్టి కొంటారు. ఎందుకో తెలుసా? అవి ప్రథమ ఫలం. మనం మొదటి వ్యక్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మొదటి వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నాడా? కడపటి వ్యక్తులుగా మనం ఉండాలనుకుంటున్నాడా?
చెప్పండి. కడపటోలుగా ఉండాలనుకుంటున్నాడా? మొదట ఎన్నుకున్నాడు, మొదట పిలుచుకున్నాడు, మొదట జ్యేష్ఠులుగా ఉండే భాగ్యం మనకి ఇచ్చాడు. జ్యేష్ఠులుగా ఉండే ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. సృష్టిలో ఆయన కలుగు చేసిన వాటిలో నువ్వు మొదటి వ్యక్తిగా ఉండాలి. అలాంటిది నీవు కడపటి వ్యక్తిగా ఉండకూడదు. ఆయన నిన్ను మొదటి వ్యక్తిగా ఎంచుకున్నాడు. జ్యేష్ఠుడిగా ఎంచుకుంటే, జ్యేష్ఠుడిగా చేసి జ్యేష్ఠత్వం ఇస్తే పోగొట్టుకున్నాడు ఒక ఆయన. ఎవరైనా? ఏశావు పోగొట్టుకున్నాడు. దేని కొరకు పోగొట్టుకున్నాడు? ఒక్క పూట కూటి కొరకు పోగొట్టుకున్నాడండి. ఎంత దౌర్భాగ్యమైన విషయం, ఒకసారి ఆలోచించాలి. నువ్వు మొదటి వ్యక్తివి. నిన్ను మొదటి వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు ఆయన. ఈ సృష్టిలో నిన్ను ప్రత్యేకించుకున్నాడు. తన స్వార్థ ద్వారా నిన్ను కన్నాడు. నువ్వు సంఘములో మొదటి వ్యక్తివిగా ఉండాలి. నువ్వు మొదటిగా ప్రభు కొరకు పరిచర్య చేసే వ్యక్తివిగా ఉండాలి. మనల్ని మొదటి వ్యక్తులుగా ఎంచుకుంటే ఈరోజు ఎంతోమంది ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని కడపటి వారు అవుతున్నారండి. అది నిజంగా చాలా భ్రష్టత్వం. అది ఎంతో భ్రష్టత్వం. మొదటి వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రథమ ఫలముగా మనము ఉండాలి. ప్రథమ ఫలం, మొదటి వ్యక్తుల. గమనించండి, గోధుమలు కానీ వరి ధాన్యాన్ని కానీ పండించేవారు వాళ్ళు పండించడానికి సుమారు ఒక 6 నెలలు టైం పడుతుంది అనుకుంటే, ఈ 6 నెలల టయానికి పంట పైరు కాపుకు వస్తుంది, పండుతుంది. ఈ 6 నెలల టైంలో అది పైరు కోతకు వచ్చినప్పుడు ఆ పొలం యజమాని ఏం చేస్తాడంటే దాన్ని కోసి నూర్పిడి చేసి తూర్పార్ప బట్టి ఆ పొట్టును విడిచిపెట్టి ఆయన ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఈ 6 నెలలు మరి పొట్టు ఎలా ఏర్పడుతుందంటే ఆ తాలు అంటారు దాన్ని. మీరు అదే అంటారా? పొట్టుని తాలు కదా. ఇప్పుడు ఈ తాలు ఎలా ఏర్పడుతుందంటే 6 నెలలు సరిపోదు. ఈ తాలుకి 6 నెలలు సరిపోదు. కొంచెం నెలగాని ఉంటే అప్పుడప్పుడు అవి కొంచెం గింజ పోసుకొని అవి కొంచెం పెరుగుతాయి. కానీ యజమాని ఏం చేస్తాడంటే మొదటి వచ్చిన వాటిని వెనక సిద్ధపడే వాటి కోసం మొదటి వచ్చిన వాటిని ఆయన పోగొట్టుకోడు. అందుకోసము ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కోసి తూర్పార్పు పట్టించి అతడు ధాన్యాన్ని కొట్టులో చేర్చుకుంటాడు. ఆరని అగ్నితో పొట్టును కాల్చేస్తాడు. పొట్టును తెచ్చుకొని ధాన్యాన్ని వదిలిపెట్టే రైతు ఎవరన్నా ఉంటారా? ఉండరుగా. ఇప్పుడు మన ప్రభు ఆయన గోధుమలను కొట్టులో పోసుకుంటాడంట. ఆరని అగ్నితో పొట్టును కాల్చేస్తాడు. మనం ఎక్కడ ఉండాలి? కొట్టులో ఉండాలా? పొట్టులో ఉండాలా? పొట్టులోనా? కొట్టులో ఉండాలి మనం కదా. కొట్టులోకి చేరాలి అంటే ప్రథమ ఫలముగా ఉండాలి. సిద్ధపాటు ముందే ఉండాలి. 10 మంది సిద్ధపడాలి. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని 10 మంది వచ్చారు. కానీ ముందు సిద్ధపాటు ఎంతమంది పడ్డారు? 5 ముందు సిద్ధపాటు పడ్డారు. సిద్ధపడినందున ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే ఈ సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. మిగిలిన వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయ్యా 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 మాకు తలుపు తీయంటే మీరెవరో నాకు తెలియదు. పొరపాటున ఆ విడిచిపెట్టబడే గుంపులో ఉంటే పరిస్థితి ఏంటి? ముందు సిద్ధపడు, మొదటిగా సిద్ధపడాలి. ప్రభు ఇప్పుడు సమయం ఇచ్చాడు, ఇప్పుడు అవకాశం ఉంది. ఆయన రాకముందు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టక నువ్వు రక్షించబడాలన్నా, నువ్వు రక్షకునిగా క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందాలి అన్నా, నువ్వు బాప్తిసం పొందిన నీవు ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి అన్నా, ఆయన రాజ్య విస్తరణలో నువ్వు ప్రయాసపడాలి అన్నా ఇప్పుడు అవకాశం ఉంది. నువ్వు చేయగలిగినంత అవకాశం ఉంది. రేపు ఆయన రాకడ తరువాత అవకాశం ఉండదు. కాబట్టి మొదటి వ్యక్తులుగా ఉండాలి, మొదటి ఫలంగా ఉండాలి, జ్యేష్ఠులుగా ఉండాలి. మనల్ని జ్యేష్ఠుల సంఘంగా ఆయన చూడాలనుకుంటున్నాడు. కాబట్టి
వాయిదాలు వేసుకోకూడదు, మరి కడపటి వారిగా ఉండకూడదు, సాకులు చెప్పేవారిగా ఉండకూడదు, సనుగులు సనిగా వారిగా ఉండకూడదు. దేవుని కొరకు, ప్రభు కొరకు అనగానే మొదటి వ్యక్తులు ముందు వరుసలో ఉండేటువంటి వారంగా ఈ రాత్రి నువ్వు సిద్ధపరచుకోవాలి. చూసారా, ప్రభు చెప్పాడు, నా శరీరమును ఈమె ముందుగా అభిషేకము చేసింది. ఆ తర్వాత చేయాలనుకున్న వారికి అవకాశము లేదు. క్రీస్తు వచ్చిన తర్వాత నువ్వేం చేయటానికి లేదు, నువ్వేం చేసినా అవకాశం ఉండదు. రాకముందే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే, వాస్తవంగా నాకు 2 సంవత్సరాల క్రితం స్ట్రోక్ వస్తే హాస్పిటల్ చేస్తే యాంజియో చేసి ఈ కుడి ప్రక్క రక్తనాళాలు బాగా వీక్ అయిపోయాయి అని 3 స్టంట్లు వేశారు కుడి ప్రక్క. ఇక ఎడం ప్రక్క 2 వేయాలి అన్నారు. అది అప్పటికి వాయిదా వేశారు. ఆ తర్వాత ఇక నాకు ఒకటే, మరి ఆ స్టంట్లు వేసేటప్పుడు 3:30 గంట నన్ను బెడ్ మీద ఉంచారు. 3 స్టంట్లు వేసే వాళ్ళకి అర్ధగంటలు స్టంట్లు వేశారు. నాకైతే 3:30 గంట పట్టింది. చాలా రిస్క్ పడుతున్నారు. విజయవాడ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్, వాళ్ళు నిలువు కాళ్ళ మీద ఉండి 3ంటికి మొదలు పెడితే 6:30 దాకా ఉన్నారు. నేను ఆ బెడ్ మీద ఉండి చిన్న ప్రార్థన చేశాను. నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నాకు ఆయుష్ ఇస్తే నేను చేయవలసిన పనులు ఉన్నాయి, నా కుటుంబం కొరకు చేయవలసింది ఉంది. అంతేకాకుండా నిన్ను విమర్శించే వారికి నేను సమాధానం ఇచ్చి మీరే నిజమైన దేవుడని ప్రకటిస్తాను. అంతేకాకుండా మరి నా పరిధిలో ఉన్న క్రైస్తవులు నామకార్థంగా నిద్రావస్థలో ఉన్న వారిని మేల్కొల్పుతాను, కనుక నాకు ఆయుష్ అయ్యా అని ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి మొత్తానికి క్షేమంగానే ఆ 3 స్టంట్లు వేసిన తర్వాత నన్ను తీసుకొచ్చి, కొంతమంది వామిటింగ్స్ అయినాయి, కొంతమంది బీపీ రేజ్ అయిపోయింది. నాకు బీపీ మళ్ళా టెస్ట్ చేస్తే 120 ఉంది, నార్మల్లోనే ఉంది. అయితే ఆ ఆయుష్ ఇచ్చిన ప్రభు కోసం, ఏమో నాకు రేపటి దినమే లాస్ట్ ఏమో, నేను రేపటి వరకే ఉంటానేమో, ఇవాళేమో నాకు రేపు ఉండనేమో అనేటువంటి ఆ తీర్మానంతో, ఇందాక పాస్టర్ గారు చదివారు అన్న, రాజ్ కుమార్ అన్న 3 పుస్తకాలు, అభిషిక్తుడు, సర్వోన్నతుడు, ఆ రెండు నెలల్లో రాశాను కూర్చొని. ఏమో టైం ప్రభు ఆ దేవుని కృప వలన ఇప్పుడు 2 సంవత్సరాలు వేయాల్సినవి అలానే ఉన్నాయి. ఆయన మెడిసిన్ ద్వారా హైదరాబాద్లో ఒక డాక్టర్ గారు పరిచయం అయింది. ఆ మెడిసిన్ ద్వారానే కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ. ఈ మధ్య రీసెంట్గా అవన్నీ విమర్శకులకి తగిన సమాధానంగా ఆ పుస్తకాలు రాశాను. అంతేకాకుండా ఈ మధ్య పరిశుద్ధుడు అనే పుస్తకం, దాన్ని ఈరోజు మతోన్మాదులు ఎందరో ప్రశ్నిస్తున్నారు. యేసుక్రీస్తు తండ్రి ఎవరు, ఆయన దేవుని కుమారుని అని చెప్పాడు కదా, మరి మనుషు కుమారుని అన్నాడు, దాని అర్థం ఏంటి, అలాగా పరిశుద్ధాత్మలను ఎలా జన్మించాడు, ఇలా కొన్ని ప్రశ్నలకి సరైన ధీటైన సమాధానాలు ఇచ్చుకుంటూ ప్రభుని గణపరచాలనే తీర్మానంతో ఉన్నాను. ఎందుకంటే ఈ గుండె ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఊపిరి పోకముందే చెయ్యవలసినంత చెయ్యాలి అనే తీర్మానం. అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళమే, కానీ ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఊపిరున్నంత వరకు నీ కొరకు ప్రాణం పెట్టాడు చూడండి, నీ రక్షణ కొరకు మహిమను కోల్పోయాడు చూడండి, నిన్ను రక్షించడానికి శిలువ భారాన్ని మోసాడు చూడండి. ఆయన కొరకు జీవిస్తే ఆ జీవితానికి అర్థం ఉంటుంది. ఆ జీవితము శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఆ స్త్రీ ముందుగానే అభిషేకం చేసింది. ప్రభు ఆమె విషయంలో ఒక మాట చెప్పాడు. ఏమన్నారంటే, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. చూసారా, సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా, అంటే దాని అర్థం ఏంటి, సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు
ఈ సువార్త వ్యాపకములో ఆ స్త్రీ చేసిన కార్యము కూడా వెళ్తుంది. సువార్త వ్యాపించాలి అంటే, సువార్త ప్రకటించబడాలంటే నీవు చేసే కార్యము కూడా ఆ సువార్తతో పాటు వెళ్ళాలి. ఆ సువార్తతో పాటు ఈమె చేసింది కూడా జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుందని ప్రభు ఆమెను గూర్చి చెప్పడం జరిగింది. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను గూర్చినటువంటిది సువార్త. సువార్త ఇది మంచి వార్త. ఏమిటయ్యా మంచి వార్త? యేసుక్రీస్తును గూర్చిందే మంచి వార్త. ఈ సువార్త మానవాళి అందరికీ అవసరమండి. అందుకు పౌలు గారు అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యములో ఆయన చెప్తాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యములో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను గాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో గ్రీసు దేశస్థుడైనా, యూదుడైనా, అన్యుడైనా, ఎవరైనా భూ ప్రజలను నమ్మిన వారిని రక్షించే శక్తి సువార్తలో ఉంది. యేసుక్రీస్తును గూర్చింది సువార్త. ఏమిటయ్యా ఈ సువార్త? నీ రుణపత్రాన్ని ఆయన కొట్టేశాడు, ఇది సువార్త కాదా? నీ పాపపత్రాన్ని ఆయన సిలువలో కొట్టేశాడు, నీ పాప భారాన్ని ఆయన మోసాడు, నీ పాపపు శిక్ష ఆయన భరించాడు, శిక్ష ఆయన భరించాడు, నీకు రక్షణ ఉంది అని చెప్పటం సువార్త కాదా? ఇది మంచి వార్త కాదా? మంచి వార్త కాదా? నీ తరతరాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని వెంబడిస్తున్న శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఇది సువార్త కాదా? శిలువ ద్వారా నీ తీర్పు ఆయనకు తీర్చబడింది. నీకు ప్రతిగా, నీకు బదులుగా, నీ కోసరము ఆయన శిక్షించబడ్డాడు, ఆయన ప్రాణాన్ని అర్పించాడు నిన్ను రక్షించడం కోసం. ఇది సువార్త కాదా? నమ్మితే రక్షణ. ఈ సువార్త అందరికి అవసరమంటారా కాదంటారా? అందరికి అవసరమా కాదా? ఈ చెరువు కొమ్ము పాలెములో అందరికి అవసరమా లేదా? అందరూ వినాలా లేదా? అందరూ నమ్మాలా లేదా? అందరూ రక్షించబడాలా లేదా? ఇది ప్రతి మనిషికి సువార్త. కాబట్టి సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడనో కాను. చూసారా ప్రియులరా, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. ఆమె చేసింది కూడా సువార్తతో పాటు వెళ్తుంది. ఈరోజు ఆ స్త్రీని గురించి మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆమె శక్తి కొలది చేసింది, ఆమె ముందుగా చేసింది, ఆమె ప్రభువుని అభిషేకించింది, ఆమె ప్రభు కొరకు విలువైన కార్యాన్ని చేసింది. మరి చేస్తేనే కదా సువార్త వ్యాపించాలి, సువార్త విస్తరించాలి. నశించిపోతున్న ప్రజలు రక్షించబడాలి అంటే, ఈ సువార్త విస్తరించబడాలి అంటే ఆ సువార్తతో పాటు నువ్వు చేసే కార్యము కూడా సువార్తతో పాటు వెళ్ళాలి. అందుకు సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును. చూసారా, ఆమె అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసినప్పుడు ఆ ఇల్లంతా సువాసన, ఇల్లంతా సువాసన. చాలామంది జీవితాలు ప్రభు కొరకు పానార్పణంగా పోశారండి. శ్రమలు సహించారా, హింసలు భరించారా, అవమానాలు భరించారా, అవహేళనలు భరించారా, సమస్తాన్ని కోల్పోయారా, చివరికి ప్రాణములను పానార్పణంగా పోశారు. వారి జీవితాలు సువాసన వెదజల్లుతూ ఉన్నాయి. వారి జీవితాల్లో మనం ఏం చూస్తున్నాం? సువాసనకరంగా ఉండాలి. చాలామంది జీవితాలు సువాసనకరంగా లేవండి. చూడండి, దేవుడు సృజించినటువంటి పుష్పాలు అవి ఎంతకాలం ఉంటాయి? ఎక్కువ కాలం ఉంటాయా? ఉండవు. ఎండకు వాడిపోతాయి,
గాలికి రాలిపోతాయి, కానీ రాలిపోకముందు సువాసన ఇచ్చి పోతాయి. జీవితాలు అలా ఉండాలి. మనుషుడు సృజించిన పుష్పాలు ఉన్నాయి, ఈ ప్లాస్టిక్ పుష్పాలు. అవి ఎంతకాలం చూసినా ఎలా ఉంటాయి? అలానే ఉంటాయి, అందంగా ఉంటాయి, కానీ సువాసన ఉండనే. ఎంతకాలము జీవించామన్నది కాదు, కానీ కొద్ది కాలము జీవించినా నువ్వు ప్రభు కొరకు జీవించు, నీ జీవితము సువాసనకరంగా ఉంటుంది. ఆ తీర్మానం నువ్వు చేసుకో. ఈ రాత్రి ప్రభు వచ్చిన తర్వాత నువ్వు చేయటానికి ఏం లేదు. ప్రభు రాకముందే ఆయన కొరకు నువ్వు చేయవలసింది ఏదైనా ఉంటే చెయ్యాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే, చెడ్డదాసుడు అనుకుంటాడంట, నా యజమానుడు ఇప్పుడే రాడులే, ఇంకా ఆలస్యం 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 అనుకుంటాడంట. ఆలస్యం అనుకుని ఏం చేస్తాడంట? తిని త్రాగి జీవిస్తాం. చాలామంది విశ్వాసులు ఇంకా రాకడ ఆలస్యం ఉంది ఆలస్యం ఉంది అనుకుంటున్నారు. అలా ఎప్పుడు మనం అనుకోకూడదు. లేదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఈరోజే నాకు చివరి రోజు అయితే ఏంటి అని ఒక ఆలోచనను కలిగి ఉంటే ఎంత చెయ్యాలో ఏమి చేయాలో అంత చేయగలం. ఆయన త్యాగంతో పోల్చుకుంటే నిజంగా మనం చేసేది ఎందుకు సరిపోదండి. ఆయన పానార్పణంగా పోయబడ్డాడు. కల్వరి గిరిలో సిలువ భారాన్ని భరించి, ముళ్ళ కిరీటాన్ని భరించి, నిలువెల్లా గాయముల పాలై భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఆయన ప్రాణాన్ని ధారపోశాడు. చూసారా? యెషయా గ్రంథం 53:10 మనం చూస్తాం. ఆయనంట తనకున్న అనుభవ జ్ఞానమును బట్టి అనేకుల దోషములను ఆయన భరించాడంట. ఆయనకున్న అనుభవ జ్ఞానం ఏమిటంటే, మన దోషములన్నీ కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. అలా నీ కొరకు నా కొరకు త్యాగమైపోయినటువంటి ప్రభు, ఆ ప్రభు కొరకు జీవించాలి. తీర్మానం చేసుకో, సువార్త నమ్ము. రేపు నీకు ఆఖరి రోజు అయితే ఈ రక్షణ లేకుండానే నువ్వు నశించిపోతావు. మనది రేపటి దినం కాదు, మనం నిన్నటి వారమే. రేపేమి సంభవించునో తెలీదు. యవన కాలంలో ఉన్న నీవు, ఇంకా వాయిదాలు వేసుకుంటున్న నీవు, ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభువారు సిలువ నా కోసమే, నా పాపాన్ని సిలువలో పరిహరించాడు, నా పాప పత్రాన్ని సిలువ కొట్టాడు, నా శాపాన్ని భరించాడు, నాకు రక్షణ సిద్ధపరిచాడని నువ్వు నమ్మితే ఈ రాత్రి ఈ రక్షణ నీ సొంతం అవుతుంది. నా కొరకు ప్రాణమును అర్పించినటువంటి నా ప్రభు కొరకు ఈ దినమున నేను తీర్మానించుకుంటున్నాను, నా జీవితం ముగిసేలోపు నేను ఆయన కొరకు జీవించాలి. ఆయన రాజ్య విస్తరణ కొరకు సేవకులకు సహకారులుగా ఉంటూ ఈ రాజ్య విస్తరణలో నేను భాగస్తుడిని కావాలి అని తీర్మానం ఈ రాత్రి చేసుకుంటే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. వాయిదా వేసుకోకు. దేవుని మాటలు విన్న నీవు విశ్వసించి లోబడి, రక్షణ లేని వారు రక్షణ పొందండి. రక్షణ ఎప్పుడో సిద్ధపరిచాడు. 2000 సంవత్సరాల క్రితమే కల్వరి సిలువలో మానవ జాతి అందరి కోసం రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ సిద్ధంగా ఉంది, నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఈ రాత్రి నమ్మి విశ్వసిస్తే ఆ రక్షణ నీ సొంతం అవుతుంది. నమ్ముతావా? నమ్మితే తీర్మానం చేసుకో, ప్రభువుని అంగీకరించు సొంత రక్షకునిగా. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో నెరవేర్చునుగాక. మోకరిద్దాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇది మంచి సమయం, ఇది ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం. ఇంకా వాయిదాలు వద్దు. ముందు వరుసలో నువ్వు ఉండాలి, జ్యేష్ఠుల్లో నువ్వు చేరాలి, మొదటి వ్యక్తివిగా నువ్వు ఉండాలి. ఆ స్త్రీ ముందుగా అభిషేకించింది. తీర్మానం చేసుకో.
వెనక వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. నా కొరకు ప్రాణం ఇచ్చి ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నేను మొదటి వ్యక్తిగా ఉంటానని తీర్మానం చేసుకో. రక్షణ పొందు వారిలో నేను మొదటి వ్యక్తిగా ఉండాలి అని ఒక తీర్మానం చేసుకో. ఈ రాత్రి కల్వరి నాదుని సిలువ ప్రేమను తలపోసుకుంటూ తీర్మానించుకో. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాథ నా ఊహకు. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాథ నా ఊహకు. ఏమని నే పాడనో నీ కరుణ రాగాలలో, ఏమని నే పాడనో నీ కరుణ రాగాలలో. కలువరి నాదుడా సిలువయోధుడా, కలువరి నాదుడా సిలువయోధుడా. యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. నిలువున్న నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో. నిలువున్న నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో. నీ రుణమే తీరునా నా సర్వమర్పించినా, నీ రుణమే తీరునా
సర్వమర్పించిన కలువరి నాథుడా, సిలువయోధుడా, నీ కొరకు కల్వరిలో త్యాగమై బలియాగమై నీ శిక్షను భరించి నీకు రక్షణ సిద్ధపరిచిన ప్రభువు సువార్త ఈ రాత్రి విన్నావు. నీవు నమ్మితే తీర్మానించుకో, రక్షణ సిద్ధంగా ఉంది. ఆలస్యం చేయకు. ప్రభు రాకడ దినములో ఉన్నా నీ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. వాయిదాలతో జీవించొద్దు. మొదటి వ్యక్తిగా ఉండటానికి తీర్మానించుకో. ఈ రాత్రి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను అన్నవారు ఉంటే మీ కుడి చేయి పైకి లేపితే మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ రాత్రి ప్రభువును నేను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. సహోదరి, ప్రభువు నిన్ను రక్షించునుగాక. సహోదరి, ప్రభువు నిన్ను రక్షించునుగాక. సహోదరి, ప్రభువు నిన్ను రక్షించునుగాక. వాయిదా వేసుకోవద్దు. మీరందరూ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇంకా రక్షణ లేకుండా ఉన్నవారు రక్షణ తీర్మానం చేసుకోండి. తర్వాత సేవకుల్ని మీరు సేవకులు మీకు కొన్ని సలహాలు ఇస్తారు. కాబట్టి తీర్మానం చేసుకోండి. ఇది నీ రక్షణ దినం. ఈ సువార్తను నమ్మితే చాలు. నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దైవ శక్తి సువార్తలో ఉంది. నువ్వు నమ్మావు, అందును బట్టి ఈ రక్షణను సొంతం చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నా. ఈరోజు నుంచి ఈ రాజ్య విస్తరణలో నేను ప్రభు కొరకు నా శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఆయన రాజ్య విస్తరణ కొరకు నేను తీర్మానించుకొని చేయవలసిన వారికి నా మట్టుకు నేను చేయవలసింది చేస్తాను అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకి లేపండి. రక్షించబడిన వారు ఇంతవరకు నేను అనాలోచనగా ఉన్నాను, ప్రభు మిమ్మల్ని దీవించును, ప్రభు నిన్ను బలపరచును, ప్రభు నిన్ను అభిషేకించును. సహోదరి, ఏకముగా కలసికట్టుగా దేవుని రాజ్య విస్తరణలో సాక్షిగా జీవించు. ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ నమ్మకములు గల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఆ మహిమను విడిచి రిక్తునిగా వచ్చి నైనా శిలువ మరణం పొందినంతగా విధేయుడివై ప్రాణాన్ని త్యాగం చేసి బలియాగమై మరణాన్ని జయించి సజీవునిగా తిరిగి లేచిన సజీవుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ శిలువ మరణ పునరుద్ధానములను గూర్చిన సువార్త విని విశ్వసించిన బిడ్డల్ని మీ రక్షణతో కప్పండియ్యా. నాయన, ఈ దినము మీ కొరకు జీవించడానికి తీర్మానించుకున్న బిడ్డల్ని బలపరచండియ్యా, బలపరచండి. ఇదిగో ఈ సభలు నిర్వహించిన మీ దాసులు రాజ్ కుమార్ అన్నను బట్టి మీకు వందనాలు. మీ దాసునికి ఇచ్చిన భారాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుని యొక్క ప్రయాసను మీరు అయ్యా గుర్తించి ప్రయాసకు తగిన ప్రతిఫలం మీరు దయచేయండి. ఆత్మల పంట దయచేసినందుకు మీ స్తోత్రాలు నాయన. ఇదిగో మీ దాసుని కుటుంబాన్ని మీరు బలపరచండి. మీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఈ ప్రాంతంలో బలమైన సువార్త ప్రకటించబట్టుకు సహాయం చేయండి. అనేకులు రక్షించబట్టుకు సహాయం చేయండి. ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.